Hi guys, this video is part 3 of complicated human relations. Part 1 and part 2 మీరు ఇంకా చూసుండకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ముందు అవి చూసేయండి. పార్ట్ 1లో మనం ఒక అమ్మాయి గురించి ఒక అబ్బాయి గురించి మాట్లాడుకున్నాం. పార్ట్ 2లో మనం ఒక కొత్తగా పెళ్ళైన అమ్మాయి తన అత్తారింట్లో ఎలా ఉండాలి అండ్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండాలంటే ఏమేం చేయాలి అనే దాని మీద డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు మనం ఒక హస్బెండ్ తన వైఫ్తో ఎలా ఉండాలి అండ్ ఆల్సో తన పేరెంట్స్ తోటి, ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ తోటి తను ఎలా ఉండాలి అనే దానిపైన డిస్కస్ చేసుకుందాం. ఈ టాపిక్లోకి డీప్గా వెళ్లే ముందు అబ్బాయిలకి తెలియని ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మీ మైండ్ సెట్ సౌత్ పోల్ అయితే అమ్మాయిల మైండ్ సెట్ నార్త్ పోల్. మ్యారేజ్ విషయంలో అబ్బాయిలు ఏదైతే కోరుకొని అండ్ ఏదైతే కావాలనుకొని మ్యారేజ్ చేసుకుంటారో ఇన్ ద సేమ్ వే అమ్మాయిలు కూడా అలానే అనుకొని మ్యారేజ్ చేసుకుంటారు అనే మైండ్ సెట్లో మనం ఉంటాం. బట్ రియాలిటీలో అది అలా ఉండదు. యాజ్ ఎ సెడ్, మ్యారేజ్ విషయంలో అమ్మాయిలు అబ్బాయిలకి 2 డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. ఎలానో చెప్తాను, క్లియర్గా వినండి. యాజ్ ఎ మెన్, మ్యారేజ్ నుండి మనకి అసలు ఏమొస్తుందని మనం మ్యారేజ్కి కమిట్ అవుతాం? ఫస్ట్ థింగ్ హ్యాపీనెస్ అండ్ సెకండ్ థింగ్ పీస్ ఆఫ్ మైండ్. బట్ మ్యారేజ్లో ఇవి రెండు ఉండవని ఎవరైనా చెప్తే ఒక్క మగోడు కూడా పెళ్లి చేసుకోడు. వేరాజ్ 99% ఆఫ్ అమ్మాయిలు పెళ్లి చేసుకునేది ఇజ్జత్ కోసం. ఎస్, మీరు విన్నది కరెక్టే. వాళ్ళకి మ్యారేజ్ ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. ఎలానో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన ఇండియన్ పేరెంట్స్కి రిలేటివ్స్ ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ కాదు, చాలా చాలా ఎక్కువ. ఆ రిలేటివ్స్లో మనం బాగుంటే సంతోషించే వాళ్ళ కంటే మనం బాగోకపోతే ఖుషి అయ్యే వాళ్ళే చాలా ఎక్కువ. ఈ విషయం మీ అందరికీ ఎలానో తెలుసు, స్పెషల్గా చెప్పే అవసరం లేదు. సో మన ఇంట్లో ఒక పెళ్లి ఏజ్ వచ్చిన ఒక అమ్మాయి ఉంటే ఈ రిలేటివ్స్ టార్గెట్ మొత్తం ఆ అమ్మాయి పైకే వెళ్తుంది. వాళ్ళు మన ఇంటికి వచ్చినా అదే క్వశ్చన్, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా అదే క్వశ్చన్, ఆర్ ఏదైనా ఫంక్షన్లో కలిసినా అదే క్వశ్చన్, కర్మకాలి ఏదైనా రోడ్డు పైన కనిపించినా అదే క్వశ్చన్. ఇంతకీ అది ఏ క్వశ్చన్ అని మాత్రం అడగండి, బికాజ్ మీ అందరికీ తెలుసు అది ఏ క్వశ్చన్ అని. ఒక పక్కన తన ఏజ్ గ్రూప్లో ఉన్న తన ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళైపోతుంటుంది, ఇంకో పక్కన తనకంటే చిన్న పిల్లలకు కూడా పెళ్ళైపోతుంటుంది. అండ్ యాజ్ యూజువల్ రిలేటివ్స్ టార్చర్ ఉంటూనే ఉంటుంది. ఈ పెళ్ళేదో అయిపోతే ఒక పెద్ద పని అయిపోతుంది అనే మైండ్ సెట్ని తెప్పిస్తారు అందరు కలిసి. సో ఆ పర్టికులర్ అమ్మాయికి ఇదంతా ఇజ్జత్కి సవాల్ అన్నట్టు అయిపోతుంటుంది రోజు రోజుకి. అండ్ ఇక్కడ రిలేటివ్స్ మాత్రమే కాదు, పేరెంట్స్ కూడా ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి అనే మైండ్ సెట్లోనే ఉంటూ కంటిన్యూస్గా మ్యాచెస్ చూస్తూనే ఉంటారు. అండ్ ఆల్సో వాళ్ళకి అదొక రెస్పాన్సిబిలిటీ, అదొక బాధ్యత వాళ్ళకి లైఫ్లో. అదే మనకు అనుకోండి, మన ఏజ్ ఎంతైనా ఎవడు క్వశ్చన్ చేయడు. ఒకవేళ క్వశ్చన్ చేసినా పేరెంట్స్ సింపుల్గా అంటారు వాడిని అడుక్కోండి అని. అండ్ మనల్ని అడిగే అంత ధైర్యం అయితే ఉండదు, బికాజ్ మనం ఎలాంటి ఆన్సర్ ఇస్తామో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ డీటెయిల్డ్ డిఫరెన్స్ మీకు ఎందుకు చెప్పానంటే, అబ్బాయి లాజికల్గా థింక్ చేయడానికి, అంటే హస్బెండ్ లాజికల్గా థింక్ చేయడానికి అండ్ వైఫ్ ఎమోషనల్గా థింక్ చేయడానికి రీజన్ ఇదే. ఒక కపుల్ మధ్యలో ఏదైనా ఇష్యూ వస్తే హస్బెండ్ దాన్ని అనలైజ్ చేసుకొని కూల్గా డీల్ చేస్తాడు, బికాజ్ వాడికి కావాల్సింది పీస్ అండ్ హ్యాపీనెస్. వేరాస్ వైఫ్ ఆ ఇష్యూకి తన ఎమోషన్ని కూడా యాడ్ చేసి అండ్ వాళ్ళ పేరెంట్స్ని రిలేటివ్స్ని కూడా గుర్తు చేసుకొని ఇంకా ఓవర్గా రియాక్ట్ అయిపోతుంది. సో మ్యారేజ్ విషయంలో అబ్బాయి మైండ్ సెట్ అండ్ అమ్మాయి మైండ్ సెట్ మీకు అర్థమైంది కదా. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ మెయిన్ టాపిక్. హస్బెండ్ తన వైఫ్తో ఎలా ఉండాలి అండ్ పేరెంట్స్తో ఎలా ఉండాలి, ఇద్దరిని ఎలా ట్రీట్ చేయాలి అనేదే మన టాపిక్. ఫస్ట్ మనం హస్బెండ్ టువర్డ్స్ హిస్ వైఫ్ ఎలా ఉండాలి అనే దాని మీద కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫర్గివ్నెస్. అబ్బాయికి, ఐ మీన్ హస్బెండ్కి క్షమించే గుణం ఎక్కువ ఉండాలి. నువ్వు ఎన్నైతే పనులు చేస్తుంటావో మీ వైఫ్ అంతకంటే ఎక్కువ పనులు చేస్తుంటుంది. నీలానే ఆఫీస్ వర్క్తో పాటు నెంబర్ ఆఫ్ అదర్ వర్క్స్ మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ నీలా వర్కింగ్ ఉమెన్ కాకపోయినా సరే ఇంట్లో జరిగే అన్ని విషయాలు తను చూసుకుంటూ చాలా విషయాలు నీ వరకు రాకుండానే తనే మేనేజ్ చేసుకుంటుంది. సో ఏదో ఒక చిన్న పని చేయలేదనో లేకపోతే నువ్వు చెప్పిన పని మర్చిపోయిందనో నువ్వు వెంటనే తన పైన కోపం అయిపోకూడదు, అరవకూడదు, అండ్ దీనికి ఏం చెప్పినా ఉపయోగం లేదు అని మనసులో ఎప్పుడూ అనుకోకూడదు. కుదిరితే నువ్వే ఆ పని చేసేసుకో, నాట్ ఏ బిగ్ డీల్. ఫర్గివ్ హర్, షీఈ్ యువర్ వైఫ్. సెకండ్ పాయింట్ ఏంటంటే గివ్ హర్ బట్ డు నాట్ ఎక్స్పెక్ట్. ఎస్, గివ్ యువర్ బెస్ట్ టు హర్,
బట్ నెవర్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ హర్. నేను తన కోసం అది చేశా, ఇది చేశా, కాస్ట్లీ గిఫ్ట్ ప్రెజెంట్ చేశా, తనకి నచ్చినవన్నీ కొనిపించా, బట్ తను మాత్రం నాకు ఎప్పుడూ ఏది చేయదు అనే మైండ్ సెట్లో మీరుంటే మాత్రం యు ఆర్ బీయింగ్ సో మెటీరియలిస్టిక్. నువ్వు ఎలా అయితే తనని గిఫ్ట్స్ ఇచ్చి అండ్ సర్ప్రైజెస్ ఇచ్చి ట్రీట్ చేస్తున్నావో సేమ్ అలానే తను కూడా ఉండాలంటే అలా వర్కౌట్ అవ్వదు. తన వే ఆఫ్ గివింగ్ యూ ఆర్ ప్రెజెంటింగ్ యూ సంథింగ్ మైట్ బి డిఫరెంట్. నువ్వు ఎలా ట్రీట్ చేసావో నిన్ను అలానే ట్రీట్ చేయాలి అనే రూల్ అయితే ఎక్కడా లేదు. ఇట్ క్యాన్ వేరీ. తను నీతో ఉంటున్న విధానం చూడు, అండ్ తను వాళ్ళ రిలేటివ్స్తో ఉంటున్నప్పుడు నిన్ను ఎలా ట్రీట్ చేస్తుందో చూడు. అవి చాలా ఇంపార్టెంట్. నీ కోసం నీకు నచ్చినవి కుక్ చేస్తున్నప్పుడు తను పెట్టే ఎఫర్ట్స్ని చూడు. తన ఫ్యామిలీ మెంబర్స్తో, రిలేటివ్స్తో అండ్ ఫ్రెండ్స్తో నీ గురించి చెప్తున్నప్పుడు తన కళ్ళల్లో హ్యాపీనెస్ని చూడు. నీకు జాగ్రత్తలు చెప్పే విధానంలో తన లవ్ని చూడు. అంతేగాని తన బర్త్డేకి నేను 10,000 పెట్టి గిఫ్ట్ ఇచ్చాను, బట్ నా బర్త్డేకి మాత్రం ఒక 2,000 కూడా స్పెండ్ చేయలేదు అనే క్యాలిక్యులేటెడ్ లవ్ మాత్రం చేయకు. సో ఫస్ట్ పాయింట్లో మనం ఫర్గివ్నెస్ గురించి మాట్లాడుకున్నాం. సెకండ్ పాయింట్లో మనం గివ్ హర్ బట్ డు నాట్ ఎక్స్పెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి బేబీయింగ్ హర్ ఇన్నర్ చైల్డ్. నువ్వు ఎలా అయితే తనను చూసుకుంటున్నావో అండ్ ప్రొటెక్ట్ చేసుకుంటున్నావో ఇన్ ద సేమ్ వే తనలోని ఇన్నర్ చైల్డ్ని కూడా అదే విధంగా కేర్ చేయాలి అండ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. తనలోని ఇన్నర్ చైల్డ్ అంటే తనకు పుట్టబోయే చైల్డ్ కాదు. ప్రతి మనిషిలో ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే తనని అట్మోస్ట్ కేర్తో చూసుకుంటావో అప్పుడే తనలోని ఇన్నర్ చైల్డ్ బిహేవియర్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. నీతో సరదాగా మాట్లాడడం, నీతో ఫన్నీగా ఫైట్ చేయడం, నీతో A to Z అన్ని విషయాలు షేర్ చేసుకోవడం, నిన్ను చాలా ప్రేస్ చేయడం, ఇవేవి తనలోని ఇన్నర్ చైల్డ్ బిహేవియర్ కాదు. ఇవన్నీ ఫ్రెండ్స్తో ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్తో ఆర్ సిబ్లింగ్స్తో చేసేవే. అవేంటో మీకు చెప్తాను ఇప్పుడు, క్లియర్గా వినండి. మన ప్రెజెంట్ వాడుక భాషలో చెప్పాలంటే క్రింజ్ పనులు. ఎస్, మీరు విన్నది కరెక్టే. బట్ అవి మన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనకి చాలా క్యూట్గానే అనిపిస్తాయి. ఇలాంటి పనులు ఎవరు చేస్తారంటే చిన్నపిల్లలు, కిడ్స్. మీరు ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడున్న చిన్నపిల్లలు ఆర్ మీ సిస్టర్ వాళ్ళ పిల్లలు చేసే నాటీ థింగ్స్ మీ వైఫ్ మీతో చేస్తుంది. ఒక చిన్న పిల్లల మీతో అల్లరి చేస్తుంది, మిమ్మల్ని కొరుకుతుంది, మీ జుట్టుతో ఆడుకుంటుంది, మిమ్మల్ని ఎక్కిరిస్తుంది అండ్ డిఫరెంట్ సౌండ్స్ కూడా చేస్తుంది అండ్ మిమ్మల్ని ఫుల్గా రోస్ట్ చేస్తుంది. బట్ మీరు ఒక్క మాట అయినా గట్టిగా అన్నారంటే మాత్రం చిన్న పిల్లల ఎక్కి ఏడుస్తుంది. ఇఫ్ మీ వైఫ్ అలా చేయకుండా చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది అంటే మాత్రం దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ రిలేషన్షిప్. మీరు తన ఇన్నర్ చైల్డ్ని టేక్ కేర్ చేయట్లేదు అని అర్థం. సో కమింగ్ టు అవర్ ఫోర్త్ పాయింట్, అండర్స్టాండింగ్ హర్ నోస్. నోస్ అంటే ముక్కు కాదు, నోస్. మీకు మీ లైఫ్లో ఎలా అయితే నచ్చేవి నచ్చనివి ఉంటాయో ఇన్ ద సేమ్ వే మీ వైఫ్ లైఫ్లో కూడా రెండు ఉంటాయి, నచ్చేవి నచ్చనివి. తను మీకు తనకి ఏవి ఇష్టమో ఏవి ఇష్టం లేదో చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. తను చెప్పినా చెప్పకపోయినా తన ఇష్టాలు అండ్ అయిష్టాలు మీరే తెలుసుకోవాలి అండ్ అర్థం చేసుకోవాలి. తనకి నచ్చనివి తన పైన ఫోర్స్ చేయకూడదు. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఫుడ్ విషయంలో కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, ఫ్యామిలీ ఆర్ రిలేటివ్స్ విషయంలో కావచ్చు, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఈ విషయంలో మీరు ఎలా చూసుకోవాలంటే మీ వైఫ్ని, నాకు ఏం నచ్చుతాయో ఏం నచ్చవో నా హస్బెండ్కి తెలుసు అనేలా ఉండాలి. దట్స్ హౌ యూ బికమ్ ఏ గుడ్ హస్బెండ్ అండ్ ఎ బెటర్ పర్సన్. నౌ ఫిఫ్త్ అండ్ ద లాస్ట్ పాయింట్ ఏంటంటే గివ్ హర్ స్పేస్. ప్రతి మనిషికి తన లైఫ్లో జరుగుతున్నవన్నీ ప్రాసెస్ చేసుకోవడానికి కొంచెం ఎలోన్ టైం కావాలి. మీరు మీ వైఫ్ని ఎంత లవ్ చేస్తున్నా అండ్ మీ ఇద్దరి మధ్య ఎంత అటాచ్మెంట్ ఉన్నా 24/7 తన చుట్టూ తిరుగుతూ ఉండకూడదు. ఎప్పుడు తనని కాస్త ఎలోన్గా వదిలేయాలి. తన లైఫ్లో తన చుట్టూ జరుగుతున్న మూమెంట్స్ అన్నిటిని ప్రాసెస్ చేసుకోవడానికి కొంచెం ఎలోన్ టైం కావాలి. ఆ ఎలోన్ టైం మిమ్మల్ని తను ఖచ్చితంగా అడగలేదు. మీరు కాసేపు అలా బయటికి వెళ్ళి వస్తారా, ఆర్ లేకపోతే నన్ను కాసేపు ఒంటరిగా వదిలేస్తారా, ఆర్ కాసేపు నాకు కనిపించకుండా ఉంటారా అని మిమ్మల్ని అడిగితే
మీరు ఎక్కడ హర్ట్ అయిపోతారో అని చెప్పి అలాంటి టైం ఎప్పుడూ అడగరు. సో ఈ విషయంలో మీరే కొంచెం స్పేస్ క్రియేట్ చేసి తనకిచ్చేయాలి. ఇన్ కేస్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టయితే అలా ఒక 2 అవర్స్ జిమ్కి వెళ్ళి రండి, ఆర్ ఎల్స్ రోడ్ అంతా ఒక ట్రిప్ వేసి రండి, మీ ఏరియా మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. అలా కాదని మాత్రం 24 అవర్స్ తన చుట్టూనే ఉన్నారంటే వీడెప్పుడు బయటికి వెళ్తాడరా బాబు అనే ఫీలింగ్ వస్తుంది తనకి. సో ఇప్పటివరకు ఒక హస్బెండ్ టువర్డ్స్ హర్ వైఫ్ ఎలా ఉండాలి అనే పాయింట్స్ని డిస్కస్ చేసాం. అండ్ ఇప్పుడు ఒక కొడుకు మ్యారేజ్ అయిన తర్వాత తన పేరెంట్స్ తోటి, అతని పేరెంట్స్ తోటి ఎలా ఉండాలి, ఎలా వాళ్ళని ట్రీట్ చేయాలి అనే దాన్ని క్రిస్ప్గా డిస్కస్ చేద్దాం. మీ మ్యారేజ్ కాకముందు అందరికంటే ఎక్కువ లవ్ మీ మదర్ని చేస్తారు, బట్ మ్యారేజ్ అవ్వగానే ఆ లవ్ని మొత్తం మీ వైఫ్ పైకి షిఫ్ట్ చేసేస్తారు. అండ్ అలా షిఫ్ట్ అవ్వడానికి కూడా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. మెయిన్ రీజన్ ఏంటంటే పెళ్ళం బెల్లం. ఎస్, దట్స్ కరెక్ట్. కొత్త మురిపెం అంటారు కదా, ఆ ట్రాన్స్లో ఉంటారు మీరు. ఆ ట్రాన్స్లో ఉండి ఇంట్లో ఏ చిన్న ఇష్యూ వచ్చినా మీ వైఫ్కే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ అమ్మని సపోర్ట్ చేయాలనిపించినా మనసు మాత్రం పెళ్ళం దగ్గరికే వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉంది పెళ్ళం కాదు, బెల్లం. ఇప్పుడు మీకు ఒక థిన్ లేయర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైఫ్కి అండ్ పేరెంట్స్కి మధ్యలో ఉంటుంది ఈ లేయర్. చాలా కేర్ఫుల్గా వినండి. మన మెన్ అందరికీ ఇదొక ఐ ఓపెనర్ అవ్వాలి అండ్ అవుతుంది కూడా. మన లైఫ్లో పేరెంట్స్ లవ్ ఎలాంటిదంటే వాళ్ళు చిన్నప్పటి నుండి మనకి ఎన్నో కొనిస్తూ ఉంటారు అండ్ ఎంతో జాగ్రత్తగా మనల్ని చూసుకుంటూ ఉంటారు. బట్ మనం మాత్రం వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకుంటూ దట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు ఉంటాం. అండ్ వాళ్ళు మన కోసం ఏవైనా చిన్న చిన్న పనులు చేస్తున్నా సరే వాటికి రిటర్న్ మనం ఏదైనా చేయాలి అనే థాట్ కూడా మనకి రాదు. ఎగ్జాంపుల్, అమ్మ ఇల్లు తుడుస్తుంది, గిన్నెలు కడుగుతుంది అండ్ కుక్ చేస్తుంది ఇంట్లో అందరికీ, అండ్ నీకు నచ్చిన స్వీట్ కూడా చేసి పెడుతుంది. బట్ రిటర్న్గా నువ్వు కూడా అమ్మ కోసం ఏదైనా చేయాలి అని ఎప్పుడైనా అనుకుంటావా? అనుకో. అండ్ నువ్వు రిటర్న్ అలా ఏం చెయ్యట్లే అని చెప్పి వాళ్ళు నీ కోసం ఏం చేయకుండా ఆపేస్తారా? ఆపరు. వాళ్ళకి నీ పైన ఉండే లవ్ 1% కూడా తగ్గదు. బికాజ్ దే నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ ఎక్సెప్ట్ యువర్ హ్యాపీనెస్. ఇక్కడ కూడా నీ హ్యాపీనెస్సే వాళ్ళు కోరుకునేది, వాళ్ళ హ్యాపీనెస్ కాదు. యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దిస్. బట్ ఇదే ప్లేస్లో మీ వైఫ్ ఉంటే మాత్రం సినిమా ఇలా ఉండదు. తను ఒక్కరితే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుంటుందంటే మీ గుండెల్లో ఒక దడ పుడుతుంది. వామ్మో, ఇది ఒక్కరితే ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటుంది, ఏదైనా హెల్ప్ చేయకపోతే మళ్ళీ నా పైన ఏడుస్తుంది అని భయపడతారు. ఏదో ఒకటి చేసేద్దామని చెప్పి ఆ చీపురు కట్టో లేకపోతే మాప్ స్టిక్కో పట్టుకొని తన వెనుక హెల్ప్ చేయడానికి రెడీ అయిపోతారు. ఈవెన్ ఇవన్నీ చేయకపోయినా తన కోసం ఏదైనా కొనిపించడమో లేదంటే తనను బయటకు తీసుకెళ్ళి తిప్పడమో అయినా చేస్తారు. ఇట్ విల్ బి లైక్ గివ్ అండ్ టేక్ పాలసీ. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక థిన్ లేయర్ బిట్వీన్ యువర్ స్పౌజ్, యువర్ వైఫ్ అండ్ పేరెంట్స్ లవ్ ఏంటంటే మీ పేరెంట్స్ కోసం మీరు ఏం చేసినా చేయకపోయినా దే విల్ లవ్ యూ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ వైఫ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ రిటర్న్ టు మేక్ యూ లవ్ అండ్ లవ్ యూ మోర్. ఇట్స్ ఆల్వేస్ ఫైన్ టు బి టూ గుడ్ విత్ యువర్ వైఫ్, but never neglect your parents. Your spouse, it may be your wife or husband, they will expect materialistic things from you. But మీ పేరెంట్స్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం ఒక పలకరింపు అండ్ మీకు నేనున్నాను అనే ఒక భరోసా, అంతే. ఈ డిఫరెన్స్ని అర్థం చేసుకొని మీ స్పౌస్ని అండ్ మీ పేరెంట్స్ని మీరు హ్యాండిల్ చేయగలిగితే మాత్రం nothing gonna stop you from being happy person. That's about this video guys. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి లైఫ్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి లైఫ్ టాపిక్ ఏదైనా మీకు నా పర్స్పెక్టివ్ నుంచి కావాలంటే కామెంట్లో పెట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Thank you so much for watching Cut to Cut with Sid.